కోనసీమ కేరళగా మారిపోయింది. సంక్రాంతి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే కోనసీమ ఈసారి కేరళ తరహా పడవ పోటీలతో అందరినీ ఆకట్టుకుంది. కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలో ఈ పోటీలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. వీటిని చూసేందుకు స్థానికులే కాకుండా జనసేన ఎమ్మెల్యేలు పచ్చమట్ల ధర్మరాజు, దేవా వరప్రసాద్ కూడా హాజరయ్యారు. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతో పోటీలు నిర్వహించారు. ఇక్కడి వాతావరణం, పోటీలు నిర్వహించిన తీరును చూసి జనసేన ఎమ్మెల్యేలు మంత్రముగ్ధులయ్యారు. ఉంగుటూరు, రాజోలు నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పోటీలు నిర్వహిస్తామని ఎమ్మెల్యేలు చెప్పారు. ఎన్డీఏ కూటమి ఒక పక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనకు కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు సత్యానందం గారు ఈరోజు ఏర్పాటు చేసిన ఈతల పోటీలైనా, పడవల పోటీలు, అలాగే సంక్రాంతికి సంబంధించిన అనేక కార్యక్రమాలని మొత్తం యావత్తు మన రాష్ట్రం ఈ కొత్తపేట నియోజకవర్గం వైపు చూసేటట్టుగా ఆయన చేసే ప్రయత్నం చాలా అభినందనీయం. మనకి మన సంస్కృతి సంక్రాంతి పండుగ అంటేనే మన రాష్ట్రం అంతా కూడా చాలా అద్భుతంగా చేస్తారు. దాంట్లో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఈ పండగకి విశేషమైన ప్రత్యేకత ఉంది. ఎందుకంటే గతంలో మనకి ఈ సంక్రాంతి వచ్చే టైంకి పంటలు చేతికి వచ్చి మొత్తం అందరూ కూడా కుటుంబాల సభ్యులు అందరూ వచ్చి ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఒక పండగ చేసుకునే సత్యానంద గారు ఆహ్వానిస్తా ఉన్నారు. గత 2-3 రోజులుగా చెప్తా ఉన్నారు, నేను చాలా మంచి యాక్టివిటీస్, వాటర్ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాను, మీరు రావాలని. ఇది ఆయన తప్పనిసరిగా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన పరిస్థితి. ఇది ఇలాగే ఇంకా బాగా కూడా చేయాలనే ఒక ఆలోచన నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తట్టి, ఆయన స్ఫూర్తిగా తీసుకొని అటు గోదావరిలో దిండి దగ్గర కానీ, అటు అంతర్వేది సముద్రం దగ్గర కానీ ఈ వాటర్ స్పోర్ట్స్ మరింత బెటర్ వేలో కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా చేస్తాం. ముఖ్యంగా ఈ ఏరియాలో ఈ టూరిజం సంబంధించిన ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే గతంలో ఈ డైమెన్షన్ మనం సరిగ్గా వాడుకోవాలి. దాన్ని